నమస్కారం అమ్మమ్మ. అమ్మ నమస్తే అమ్మ. మీ పేరు? సుశీల. సుశీల గారు ఏం చేశారమ్మమ్మ? బిడిలు చేసేదమ్మా. ఇప్పుడా అప్పట్లో చేస్తుండే? అప్పుడు చేసేది, ఇప్పుడు చేస్తలేనమ్మా. ఇప్పుడు చేతనైతే లేదు. ఎవరు చూసుకుంటున్నారు ఇప్పుడు? కొడుకు. బాగా చూసుకుంటాడా మీ అబ్బాయి? బాగా చూసుకుంటాడు. ఒక్క కొడుకు, ముగ్గురు బిడ్డలు. అందరి పెళ్లిళ్ళు అయినాయి, అందరికి పిల్లలు అయిళ్ళు. కొడుకు కోడలు బాగానే చూసుకుంటారు. పెద్ద కుటుంబమే అయితే మీది మొత్తానికి? పెద్ద కుటుంబమే. వస్తూ ఉంటారా పిల్లల పండుగలకి ఆడపిల్లలు? వస్తారమ్మా, వస్తారు. ఒక్కొక్కసారి రారు, వాళ్ళ ఇష్టం. ఇక వాళ్ళకి సరిపోతుంది, స్కూల్లో అవే సరిపోతాయి. సరిపోతాయి. అమ్మమ్మ, ఇప్పుడు మన తెలంగాణలో 30వ తారీఖు ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో ఏ పార్టీ గెలిస్తే బాగుంటది అనుకుంటున్నారు? ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ విషయానికి వస్తే గురించి మాట్లాడుకుంటే 500కి సిలిండర్ చేస్తా అంటున్నారు. ఇప్పుడు మన సిలిండర్ రేట్ అయితే మీకు తెలుసు, ఆల్రెడీ 1100 ఉంది. సో ఇప్పుడు కాంగ్రెస్ మా పార్టీ గెలిస్తే 500కి సిలిండర్ ఇస్తా అంటున్నారు, పింఛన్లు పెంచుతా అని అంటున్నారు, నిరుద్యోగులకి జాబ్లు ఇస్తా అని చెప్పేసి అని అంటున్నారు. సో ఆ పార్టీ పైన మీకు నమ్మకం ఉందా ఇవన్నీ చేస్తాడని? అమ్మా, ఇప్పటిదాకానైతే కేసీఆర్ అయితే మాకు పింఛన్లు ఇస్తాడు, అవి తింటానము. ఇప్పటిదాకానైతే ఇక మరి ఏ పార్టీ గెలిస్తే ఇక అదైతే నమ్మకం లేదు. ఇప్పటి వరకు అయితే ఆయన అయితే ఆ బయట ఏం చేసిండో ఏం తెలియదు గాని మా చేతగానోళ్ళకైతే పింఛన్ ఇస్తాడు. ఇప్పుడు 3000 ఇస్తా అంటాడు కదమ్మా. 5000 ఎంత ఇస్తాడో ఆయన ఇచ్చిన కాడికైతే మాకు ఎట్లనో సరే, ఒక కుటుంబానికి సరే. వాటిని చూసి, ఆ పైసలను చూసి కొడుకులు ముసలోళ్ళని మంచిగా చూస్తాను. ఇప్పుడు ఆ పింఛన్లు రాకుంటే ముసలోళ్ళని కానరు, చూసుకోరు కూడా. అయితే అప్పుడు తొందరగా చచ్చిపోతే మంచిగా ఉండ అని అప్పుడు ఉండే. ఇప్పుడు ఈ పింఛన్ వచ్చిన కాడి నుంచి మంచిగా చూస్తాను. ఎందుకంటే ఉంటే మా అంటే కొంచెం అన్నం పెడతాం, మనం తినే దాంట్లేదు. మాకు పైసలు వస్తాయి కదా, అట్లా ఆలోచిస్తున్నారు. అట్లా ఆలోచిస్తాను. ఇప్పుడు మా అమ్మకు వచ్చే పైసలతోటి మేము కుటుంబం కూడా బతకవచ్చు అని వాళ్ళది ఇంత అన్నం పెడితే అయిపోయి అట్లా చూస్తాను. ఆ పింఛన్లు చేయబట్టి ముసలోళ్ళకైతే సేఫ్టీ ఉండదు, మంచిగా చూస్తారు. ఇప్పుడు చాలా మంది పేదలు కూడా ఉంటారు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే పెద్ద కష్టమే అసలు. అదొక బాధ్యత. ఇప్పుడు ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఒక ఆడపిల్లకి పెళ్లి చేసి అత్తారింటికి పంపించాల్సిందే. కానీ చాలా మంది పైసలు లేక అవి లేక కొంచెం ఇబ్బందులు పడుతూనే ఉంటారు. సో అలాంటి వాళ్ళకి కళ్యాణ లక్ష్మి వస్తుంది, అది ఎట్లా అనిపిస్తుంది మీకు? పర్వాలేదమ్మా, మేము ఖర్చు పెట్టిన కాడికి దాని తోడు అవి కొంచెం ఆసరైతాయి. స్టార్టింగ్ గా 50,000 ఇచ్చిండు, దాని తర్వాత 75 ఇచ్చిండు, ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇస్తుండు. ఇప్పుడు మళ్ళీ మూడోసారి గెలిచిండు అనుకో 2 లక్షలు ఇస్తానని అంటుండు. ఇస్తాడన్న నమ్మకం ఉందా? పోనీ అంటే ఫస్ట్ ఇచ్చిండు కదరా, దానికోసమే నమ్మకం ఉన్నది. ఇస్తాడని అయితే నమ్మకం ఉన్నది. ఎంతో కొంత ఆసరనైతే అండ్ మా ఒక బిడ్డ పెళ్లి చేస్తే మాకు 50,000 వచ్చినాయి. ఒక 4,000 ఖర్చు అయింది, 50,000 వచ్చినాయి. అవి ఒక కాడ నేను బాకీ కట్టిన. బాకీ కట్టేసినారు. ఆమె పెళ్లి చేస్తే 9 లక్షలు అయినాయి నాకు. 9 లక్షలు అయితే ఆ 50,000 కూడా ఎంతో ఆసరైనాయి నాకు. ఆ 50,000 ఒక కాడ బాకీ తెచ్చిన, అవి ఇయ్యంగానే ఆ బాకీ ఇచ్చేసిన. నాకు ఆసరే అయింది బిడ్డ. అయితే ఈసారి మూడోసారి గెలిపించుకుంటున్నారా మళ్ళీ కేసీఆర్ ని? గెలిపించుకోవాలి. మళ్ళీ కొందరు చాలా మంది అనుకుంటున్నారు సో ఈసారి కొత్త వాళ్ళని చూసుకుందాం, కాంగ్రెస్ కో బీజేపీకో ఓటు వేసుకొని గెలిపించుకుందాం అనుకుంటున్నారు కదా, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? కానీ అది అన్నం పెట్టిన వాళ్ళకు సున్నం పెట్టొద్దు, తప్పు కదా అమ్మ. నీతి తప్పొద్దు. ఈ తర్వాత ఆయన అన్యాయం చేస్తాడో న్యాయం చేస్తాడో ఏమైతే తెలియదు. మాకైతే టైంకి అన్నం ఇస్తాడు, అన్నం పడుతుంది, పెన్షన్ వస్తుంది, బియ్యం వస్తున్నాయి, వస్తాంది. మీ బిడ్డకి కళ్యాణ లక్ష్మి వచ్చింది. మధ్యలో ఎవరికైనా పైసలు ఇచ్చినారా? మధ్యలో ఎవరికి ఇవ్వలేమ్మా. ఎవరైనా అడిగినారా పోనీ మిమ్మల్ని? మమ్మల్ని ఎవరు అడగలే, ఇయ్యలే. గానీ ఒక 4,000 ఖర్చు అయినాయి. అంటే ఇట్లా మాకు కొడుకు తెచ్చి ఇచ్చిండు. ఇట్లా ఏమన్నా నేనే చెప్పిన ఏమన్నా ఖర్చు అయితే ఇస్తాంరా నువ్వు చెప్పు అని చెప్పిన. ఆయన అంటే చిన్నమ్మా ఇట్లా 4,000 కాదు 5,000 అయినా మంచిదే, ఇయ్యి మనకు తీసుకురా అని చెప్తే 4,000 అయినాయి అన్నాడు. కౌన్సిలర్ విషయానికి వస్తే కౌన్సిలర్ అయితే మొన్న గెలిచిన ఆయన అయితే పర్వాలేదు. అంతకు ముందు ఆయన బాగా చేయలేడా?
అంత ముందు అయినా బాగా చేయలేదురా. బాగా అంటే అంత పట్టింపు చేయలేదు. కాశువుగా కాడ ఉండే భయస్వామి అని అంత చర్య తీసుకోలేదు. ఇప్పుడు తుర్కైన గెలిచిండు కుర్పాని, ఆయన బాగా చేసిండమ్మా. గెలిచి ఎన్ని రోజులు కాలేదు, రోడ్లు మోరీలు అంత చేసిండు. ఇప్పుడు పిలిస్తే వచ్చి మనకు చేసేటట్టు ఉన్నాడు. అసొంటో అయినా గెలవాలి. అలాంటి నాయకుడిని మనం గెలిపించుకోవాలి. అసొంటి నాయకుడిని గెలిపించుకోవాలి. ఎవరిని విశ్వాసం తప్పి వేరే ఎక్కడికన్నా వేయని, ఈయన గెలవకపోని నేను కుర్పానికి వేస్తా. ఫిక్స్ అయిపోయినారు. ఫిక్స్ అయిపోయినా. ఆయన ఏం ఇయ్యకున్నా మంచిదే, నేను ఆయనకే వేస్తా. మంచి పనులు చేస్తుంది కాబట్టి మీరు గెలిపించుకోవాలనుకుంటున్నారు. గెలిపించుకోవాలి. నేనైతే తప్పకుండా వేస్తా. ఆయనకు మంచిగా రోడ్డు వేసిండు, అన్ని పనులు. ఇప్పటికైనా ఏమన్నా కావాలి అని అంటే ఆయన చేసేటట్టు ఉన్నది ఆయన మాట. అట్లా ఉన్నాడు. ఆ భయసామాన్ని గెలిచిండు కానీ ఆయన ఏం చేయలేదు. వేస్ట్. థ్యాంక్ యూ అమ్మమ్మ.